నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపల్లెలో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన తెనాలి కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు. ఘనంగా సద్గురు సాయినాథుని సత్సంగ కేంద్రం 33వ వార్షికోత్సవం. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ స్థానిక రజక చెరువు దగ్గర ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో అవంతరాల నడుమ 33 ఏళ్ల తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో సఫలీకృతమైన అంబేద్కర్ వాదులకు, విగ్రహ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. విగ్రహాల ఏర్పాటులో అధికారులు ఆటంకాలు ఏర్పరిస్తే పరిణామాలు వేరుగా ఉంటాయన్నారు. అంబేద్కర్ పట్ల కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అదేవిధంగా మాల మహానాడు గ్రామస్థాయి బలోపేతానికి కృషి చేస్తామని అరుణ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో తెనాలి మాల మహానాడు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి అక్కిదాస్ కిరణ్ గారి నేతృత్వంలో, అదేవిధంగా అనిలు వారి కమిటీ మొత్తం ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని సందర్శించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడో 91లో ప్రారంభించినటువంటి ఈ విగ్రహం 33 సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ గారికి గౌరవం తెచ్చేలాగా ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ కమిటీ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు అయితేనేమి పోరాడి విగ్రహాన్ని ఇక్కడ నిలబెట్టడంలో సఫలీకృతమయ్యారు. ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఒప్పుకున్నప్పుడు కూడా వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పే విధంగా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. అమిత్ షా అన్నాడు, ఎక్కువసారి అంబేద్కర్ అనే బదులు రామ్ రామ్ అనుకున్నట్లయితే బాగుండేది అని. మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా అంబేద్కర్ 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 అని అంటాను తప్ప నువ్వు చెప్పినటువంటి పదాలు పలకమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీరు అదే బాల మహానాడును గ్రామస్థాయి కమిటీ, మండల స్థాయి కమిటీ, నియోజకవర్గ కమిటీని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ నెల 11, 12 తేదీలో రేపల్లి పట్టణంలో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలో తెనాలి కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ కిడ్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ బోధిధర్మ తైక్వాండో అకాడమీ నిర్వహించిన ఈ పోటీలో తెనాలి కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ నుండి 24 మంది క్రీడాకారులు పాల్గొనగా వారిలో 10 మంది బంగారు, 9 మంది సిల్వర్, 5 మంది బ్రెంజ్ మెడల్స్ సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఆదివారం బోస్ రోడ్లోని అకాడమీ నందు పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. తైక్వాండో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో రేపల్లో జరిగినటువంటి ఈ పోటీల్లో ఈ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ద్వారా 10 గోల్డ్ మెడళ్ళు, 9 సిల్వర్ మెడల్స్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించడం అనేది నిజంగా ఈ తెనాలి పట్టణానికే ఒక గర్వకారణంగా చెప్పాలి. ఎందుకంటే 25 సంవత్సరాలుగా సోదరుడు ఈ యొక్క శిక్షణలో పడుతున్నటువంటి ఒక తపన మన ద్వారా, ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా గొప్ప క్రీడాకారుల్ని తయారు చేయాలి. ఈ తైక్వాండో ఈ యొక్క క్రీడ ద్వారా ఒక ఒలింపిక్స్లోనే ఒక మంచి మెడల్స్ తీసుకొచ్చే దాంట్లో ఈ తెనాలి కేంద్ర బిందువు కావాలి.
అనే దాంట్లో సోదరుడు శ్రీనివాసరావు పడుతున్న యొక్క తపన నిజంగా అభినందించదగ్గ విషయం. అంగల్కుదురు గణేష్ యూత్ కన్వీనర్ బీరవల్లి మురళి, గ్రామ ఉప సర్పంచ్ తనగాల నాగభూషణం, క్రీడాకారులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. అకాడమీ మాస్టర్ శ్రీనివాసరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. స్టేట్ కాంపిటీషన్లో ఈరోజు అత్యధికంగా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ మరి మన తెనాలికే ఎక్కువ రావటం చాలా ఆనందకరమైన విషయం. ప్రతి వ్యక్తికి చదువు చాలా ముఖ్యం, దాంతోపాటు ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం బాగుండాలంటే చిన్నతనం నుంచే విద్యాభ్యాసం చేస్తున్నప్పటి నుంచే బాడీకి ఎక్సర్సైజులు, క్రీడల్లో పాల్గొనే విధానం ఉండాలి. ఎందుకంటే ఒక క్రమశిక్షణతో ప్రతి వ్యక్తి క్రీడల్లో పాల్గొంటూ మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం సక్రమంగా చేస్తూ మరి ఈ రాష్ట్రంలో మన తెనాల నుంచే ఎంతోమంది ఎన్నో మెడల్స్ సాధిస్తూ మన తెనాలికి గర్వకారణంగా నిలుస్తున్నారు. ఫస్ట్ కిడ్స్ స్టేట్ ఛాంపియన్షిప్ రేపల్లలో 11, 12 తారీఖున ఈ నెలలో జరిగింది. ఈ స్టేట్ నుంచి మొత్తం 10 జిల్లాలు పాల్గొనగా మన గుంటూరు డిస్టిక్ తెనాలి తేకొండ అకాడమీ నుంచి 24 మంది క్రీడాకారులు పాల్గొని 10 గోల్డ్లు, 9 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ గోల్డ్, సిల్వర్ సాధించిన వాళ్ళు నెక్స్ట్ నాసిక్లో జరగబోయే కిడ్స్ ఛాంపియన్ నేషనల్కి సెలెక్ట్ అయ్యారు. దీనికి మన ఏరవల్లి మురళీకృష్ణ గారిని ప్లస్ నాగభూషణ గారిని వాళ్ళ పిల్లలను ఆశీర్వదించడానికి ఆహ్వానించాము. వాళ్ళకి మా అకాడమీ తరఫున కృతజ్ఞతలు. అలాగే మేము 93 నుంచి దీంట్లో స్టార్ట్ చేసాం తైకొండని. ఇది తెనాలి 20 సంవత్సరాలు ఎంతోమందిని నేషనల్, ఇంటర్నేషనల్ కూడా బెంగళూరులో ఆడటం జరిగింది. బుర్రెపాలెం గ్రామ పూర్వ స్నేహితుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. దేశ విదేశాల్లో స్థిరపడిన వారంతా ఒకచోటకు చేరుకుని ఆటలు, పాటలు, డాన్సులతో ఆనందంగా గడిపారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. స్నేహితులంతా ఒకచోట చేరి ఆనందంగా గడపడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అలాగండి ఇంట్లో ఇక్కడికి ఇక్కడ ముందు మన చిన్నపిల్లల స్కూల్ ఉంది. ఫస్ట్లో అదే ఉండేది, హై స్కూల్ లేదు, లేకపోయేది అక్కడే ఉండేవాళ్ళం. మా అందరికీ ఆడపిల్లలకి మాది నరసింహస్వామి గుడి ఉంది. ఆ గుడి అంతఃపురం అన్నమాట. ఆడపిల్లలమే వచ్చి ఆడుకునేవాళ్ళమి. ఆడుకోటాల్లో ఒక 4 స్తంభాల ఆట, ఖోఖో ఆట, మళ్ళీ గుర్రాల ఆటని, అదని ఇదని ఒక ఆటని లేదు, అన్నీ ఆడుకునేవాళ్ళం. పండగ వస్తే మాకు అక్కడేనమాట. స్కూల్కి వెళ్ళేవాళ్ళమి. స్కూల్లో సెలవులు వస్తే మళ్ళీ గుడికి వచ్చేవాళ్ళం. సెలవులు ఉంటే గుడి, అంతే, ఇల్లు గుడే ఉండేదన్నమాట. తెనాలి పండగలు వచ్చినాయి అంటే మా అమ్మ మేనగోడళ్ళు అందరూ మా అమ్మ దగ్గరికి వచ్చేవాళ్ళు. అత్తయ్య నువ్వు సినిమాకి వస్తానంటే మా నాన్న మీ అమ్మడ పంపిస్తాడు అని. అప్పుడు బండి కట్టుకొని అందరూ కలిసి సినిమాకి వెళ్ళేవాళ్ళు. మేనగోడళ్ళని తీసుకుని మా అమ్మ వెళ్ళేది. వెళ్ళి 3 సినిమాలు చూసుకొని ఆ కథలు చెప్పుకుంటా మళ్ళీ బండి కట్టుకొని ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. అలా బాగుండేవి, అన్నీ కూడా చాలా బాగుండేవి. తర్వాత మా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మా వారు ఎల్ఐసిలో పనిచేశారు.
ఎల్ఐసిలో పనిచేస్తుంటే హైదరాబాద్లో ఉండేవాళ్ళం. అందరూ వచ్చారు, మొత్తం ఫ్రెండ్స్ అందరికి చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు అనుకోలే ఇన్ని సంవత్సరాలు, అందరికి 60 ఏళ్ళు దాటిని వచ్చేసారు. ఏ ఊరోళ్ళైనా చాలామంది ఊరోళ్ళు వచ్చారు. రాయచూరు నుండి, తెనాలి నుండి, గుంటూరు నుండి అన్ని ఊళ్ళ నుంచి వచ్చారు పిల్లలు అందరూ. బాగా అందరం కలుసుకున్నాము, ఫ్రెండ్స్ అందరం బాగా హ్యాపీగా ఉన్నాము. నా పేరు నాగనీలిమ అండి, మాది బురిపాలెం. ఈరోజు ఇక్కడ మా పెద్దవాళ్ళందరూ 70 ఇయర్స్ ఏజ్ వాళ్ళందరూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనే కార్యక్రమం చేసుకుంటున్నారు. మొత్తం ఎక్కడెక్కడి నుంచో సెటిల్ అయిపోయిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కలుసుకున్నారు. ఈరోజు ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వాళ్ళందరికీ సన్మానం చేస్తున్నారు బురిపాలెం తరపున. అందరూ కలిసి లంచ్ ప్రిపేర్ చేసుకున్నాము. అన్ని ఫ్యామిలీస్ తరపున అందరూ ఫ్యామిలీస్గా వచ్చి వాళ్ళ అనుభవాలను మేమందరం షేర్ చేసుకుంటున్నాము. చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. పెద్దవాళ్ళందరూ పిల్లలగా అయిపోయారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. విన్నకోట కృష్ణమూర్తి 9వ వర్ధంతి సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అన్నదాన కేంద్రం నందు సమితి అధ్యక్షులు కుర్రా శ్రీనివాసరావు పర్యవేక్షణలో కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో విన్నకోట కిరణ్ కుమార్, కాళికా నాగవరలక్ష్మి, విన్నకోట కృతైక్ బాబు, విన్నకోట దేవంశ్ బాబు, పొడుగు మణిమాల, పొడుగు నాగేశ్వరరావు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. శంకర జయ జయ హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర శంకర హర హర శంకర. ఈరోజు మా తాతగారి విన్నకోట కృష్ణమూర్తి గారి 9వ వర్ధంతి సందర్భంగా శ్రీ శివలింగేశ్వర భక్త బృందం వారి సౌకర్యంతో మన తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఈ పరిసర ప్రాంతాల్లోని పేద ప్రజలు పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మా పెద్దలను స్మరించుకొని ఇలాంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి శివలింగేశ్వర భక్త బృందం వారికి మరియు కుర్రా సీన్ గారికి మా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటాం. తెనాలి పట్టణంలో రైల్వే స్టేషన్ పరిధిలో శ్రీ కుర్రా సీన్ గారి ఆధ్వర్యంలో శ్రీ భక్త శివలింగ బృంద సమేతంగా అన్నదాన కార్యక్రమం జరగడం సరిపోయింది. కీర్తిశేషులు మా తాతగారు అయినటువంటి కృష్ణమూర్తి గారి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు అన్నార్థులు ఉంటారో వారికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం విన్నకోట కృష్ణమూర్తి గారి 9వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో ఈ రైల్వే స్టేషన్లో ఉన్న పేదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు ఎక్కడున్నా కానీ కృష్ణమూర్తి గారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులపైన ఉండాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ వారి ఆత్మశాంతి చేయకూడదని చెప్పేసి తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మేము చేసే కార్యక్రమాన్ని బట్టి గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసన్న గారి ఆశీస్సులతో గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ అన్నదాన కార్యక్రమం సాగడానికి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని ఒక వేదికగా చేసుకొని పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదైనా ఒక అకేషన్ తీసుకొని ఒక 100 మందికి అన్నదానం చేయాలని సంకల్పించేది దాన్ని మా మధ్యలో స్వామి మందిరించాడు. ఆదివారం తెనాలిలో యోగద సత్సంగ స్వామీజీలచే ఒకరోజు కార్యక్రమం నిర్వహించారు. పట్టణ నాజర్పేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయం సాయంత్రం ధ్యానాలు, ధ్యాన ప్రక్రియలు, సమీక్ష తరగతులు, సత్సంగం కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున యోగ సాధకులు పాల్గొన్నారు. పరమహంస యోగానంద్ గారు 1917లో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాని స్థాపించారు. ఆయన స్థాపించడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే క్రియాయోగాన్ని ప్రాచీన కాలంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించినటువంటిది, పతంజలి మహర్షి ద్వారా ప్రపంచానికి వెలుగు చూసినటువంటి రాజయోగంలో భాగమైన క్రియాయోగాన్ని ప్రపంచంలో అందరికీ కూడా అందజేయడం కోసం పరమహంస యోగానంద గారు 1917లో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాని స్థాపించారు.
ఆయన చెప్పినటువంటి ఈ క్రియాయోగం దానిలోని బోధనలను తెనాలి పట్టణంలోనే ఉన్నటువంటి భక్తులందరికీ అందజేయడం కోసం ఈరోజు అంటే జనవరి 19న ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనేక మంది భక్తులు ఇందులో పాల్గొని ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత ప్రగతిని సాధించారు. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్.